మొదలైంది. ఇరాన్ పై బాంబులతో విరుచుకుపడుతున్నాయి అమెరికా, ఇజ్రాయెల్. అటు ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గకుండా ఎదురుదాడి చేస్తోంది. మిసైళ్లతో గల్ఫ్ దేశాల్లో విధ్వంసం సృష్టిస్తోంది. అరామ్కో చమురు శుద్ధి కేంద్రంపై మరోసారి దాడి చేసింది. మరోవైపు యుద్ధంలో వేలల్లో వచ్చే ఇరాన్ డ్రోన్లను కూల్చేందుకు అమెరికా కోట్లలో ఖర్చు చేయాల్సి వస్తుందని చెప్తున్నారు. యుద్ధం ఇంకా కొనసాగితే అమెరికా చతికిలపడే పరిస్థితులున్నాయంటున్నారు. యుద్ధంలో ఏం జరగబోతోంది, ఇంకా కొనసాగితే ఎవరికి నష్టం, ఇండియాపై ఎలాంటి ఎఫెక్ట్ చూడబోతోందో ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, ఇరాన్ మరోసారి రిఫైనరీపై దాడి చేయడం యుద్ధాన్ని ఇంకా అంతర్జాతీయంగా ముందుకు తీసుకెళ్తుంది అనుకోవచ్చు. సో చాలా డెవలప్మెంట్ జరుగుతున్నాయి. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే అమెరికా ఒక సంచలన విషయాన్ని వెల్లడించింది. యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెడ్జ్ కొద్దిసేపటి క్రితమే ఏం చెప్పారంటే, హిందూ మహాసముద్రం అంటే ఇండియన్ ఓషియన్ లో శ్రీలంక తీరానికి సమీపంలో నిన్న రాత్రి బహుశా కొద్దిసేపటి క్రితం ఒక నౌక మునిగిపోయింది. అది ఇరాన్కు సంబంధించిన వార్షిప్. ఈ వార్షిప్ ముంచింది తామే, ఈ వార్షిప్ను ముంచింది తామే అని అమెరికా ప్రకటించింది. అంటే ఇది రెండవ ప్రపంచ యుద్ధంలో ఇట్లా వార్షిప్స్ ముంచడం అన్నది జరిగింది. ఆ తర్వాత ఎప్పుడు జరగలేదు. సో దాదాపు 100 మంది చనిపోయారు. దానిలో 200 మంది వరకు ఇరాన్కు సంబంధించిన సిబ్బంది ఉంటే 100 మంది మిస్ అయ్యారట. 80 మందికి పైగా చనిపోయినట్టుగా కన్ఫర్మేషన్ అందుతోంది. మరికొద్ది మంది అక్కడ గాలే, శ్రీలంకలోని గాలే దగ్గర 40 నాటికల్ మైల్స్ దూరంలో ఈ సంఘటన జరిగింది. ఈ 30 మంది సెయిలర్స్ ఎవరైతే గాయపడ్డారో వాళ్ళని హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. సో దీని ఘటన వెనుక తమ ప్రమేయం ఉందని అమెరికా అంగీకరించింది. సో కేవలం ఎయిర్ స్ట్రైక్సే కాదు, నేవీకి సంబంధించిన యాక్టివిటీ కూడా అమెరికన్ నేవీ సబ్మెరైన్ వచ్చి ఇరాన్ నౌకను ముంచింది. ఇప్పుడు ప్రధాన ఇబ్బంది ఏంటంటే, భారతదేశం పరిధిలో చూస్తే హోర్ముజ్ జలసంధి, ప్రపంచ చమురు దాదాపు 20% ఆ హోర్ముజ్ జలసంధి గుండానే వస్తుంది. సో మనకు ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా, సౌదీ అరేబియా అయినా, ఇరాన్ అంటే సరే ఇప్పుడు తీసుకోలేము, సౌదీ అరేబియా అయినా, ఇరాక్ అయినా, కువైట్ అయినా, బహ్రెయిన్ అయినా, ఖతార్ అయినా, యుఏఈ అయినా, ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే చమురు అంతా కూడా ఆ హోర్ముజ్ జలసంధి నుంచి రావాలి. దాన్నేమో ఇరాన్ ఏమో బెదిరిస్తుంది, అక్కడికి నౌకలు వస్తే గనక మేము పేల్చేస్తాం, చంపేస్తాం అని చెప్తున్నారు. ప్రాబ్లం ఏంటంటే, ఈ నౌకలన్నిటికీ ఇన్సూరెన్స్ ఉంటుంది. అంటే ఏమైనా ప్రాబ్లం అయినా అదేనా, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏమో మేము అక్కడికి వెళ్తే మేము ఆ ఇన్సూరెన్స్ కవర్ చేయమని చెప్తున్నాయి. ట్రంప్ కొద్దిసేపటి క్రితం నిన్న ప్రకటించారు, ఇవాళ కూడా ప్రకటించారు, మేము ఇన్సూరెన్స్ ఇస్తాం, మీరు రండి. అంటే చమురు ఏదైతే క్రూడ్ ఆయిల్కు సంబంధించి అక్కడే ఆగిపోతే కనుక, ఇప్పుడు ఆల్రెడీ బ్యారెల్ క్రూడ్ ఆయిల్ రేటు బ్రెంట్ క్రూడు $81 చేరింది. మొన్నటి వరకు $60-65 ఉండేది. సో $81కు చేరింది. అది గనక పెరిగితే గనక అమెరికా మీద వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. భారతదేశం లాంటి దేశాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. భారతదేశం ఏముంటుంది, నువ్వు ఇరాన్ నుంచి తీసుకొనివ్వవు, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి తీసుకొనివ్వట్లేదు, ఇక మేము రష్యా ఆయిల్ కొనుగోలు చేయొద్దంటారు. కాబట్టి మాకు ఎనర్జీ సెక్యూరిటీ ముఖ్యం, క్రూడ్ ఆయిల్కి సంబంధించిన ఇబ్బంది ఎదురు కాకూడదు, కాబట్టి మేము రష్యా నుంచి తీసుకుంటాం అని భారతదేశం యుఎస్తో అనే అవకాశం ఉంది. మొన్న ట్రేడ్ అగ్రిమెంట్లో ఏంది, రష్యా నుంచి కొనొద్దు అని యుఎస్ చెప్పింది. రష్యా నుంచి కొనుగోలు చేస్తే మళ్ళీ ఉక్రెయిన్ యుద్ధంలో యూజ్ చేస్తుంది రష్యా అని చెప్పి అమెరికా భయం. సో అందుకని ట్రంప్ ఏం చెప్తున్నారు, మేము దానికి సెక్యూరిటీ కల్పిస్తామని చెప్పి అమెరికా కంపెనీలకు చెప్పారట. యుఎస్ బ్యాక్ ఇన్సూరెన్స్ ఇచ్చి దానికి సంబంధించి అది ఎంత మేరకు అవి అంగీకరిస్తాయో లేదా అన్నది చూడాలి. ఇప్పుడు భారతదేశానికైతే చాలా కీలకం, ఈ క్రూడ్ ఆయిల్ ధరలు అదుపులో ఉండాలి. $70 వరకు అయితే పర్లేదు, కానీ రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఒక దశలో $120 కూడా జరిగింది. సో అది ఉంటే కనుక మన జీడిపికి ఎఫెక్ట్, మన ధరలు అన్నీ పెరుగుతాయి, ఇవన్నీ ఇబ్బంది. సో మాట్లాడదాం. మనతో పాటు మామిడి గిరిధర్ గారు ఉన్నారు. గిరిధర్ గారు, అదేవిధంగా కనగంటి రమేష్ గారు ఉన్నారు, డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. ముందుగా గిరిధర్ గారు, హోర్ముజ్ జలసంధి మీద ట్రంప్ ఆయన ఏం చెప్తున్నారంటే, యుఎస్ బ్యాక్డ్ ఇన్సూరెన్స్ మేము ఇస్తామని చెప్తున్నారు. దీనివల్ల ఏమన్నా లాభం ఉందా?
ఆయన చెప్పినంత మాత్రం ఉందా అది? ఎందుకంటే ఈ నిర్ణయం అనేది ఇన్సూరెన్స్ కంపెనీలు చేస్తాయి. ఇన్సూరెన్స్ కంపెనీలు వాళ్ళ రిస్క్ అసెస్మెంట్ ఆధారంగా వాళ్ళు చేసుకుంటారు. అంటే అమెరికన్ బ్యాక్డ్ కంపెనీస్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. అదే ప్లస్ అమెరికన్ ప్లస్ ఇంకొక ఆఫర్ కూడా ఇచ్చారు, అమెరికన్ నేవీ ఎస్కార్ట్ చేస్తుంది మీ షిప్పుల్ని, మీ రక్షణ మా బాధ్యత అంటున్నారు ట్రంప్. కరెక్ట్. గతంలో కూడా గల్ఫ్ యుద్ధం జరిగినప్పుడు సద్దాం హుసేన్ కూడా ఈ గల్ఫ్ ఆఫ్ హార్మోజ్ ని బ్లాక్ చేసే ప్రయత్నం చేశాడు అతను. అప్పుడు కూడా అమెరికన్ షిప్స్ దాన్ని ఎస్కార్ట్ చేసినాయి. కానీ ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే గనక ఏదో ఒక డ్రోన్ వచ్చి ఒక ట్యాంకర్ మీద దాడి చేసి దాన్ని తగలబెడితే గనక ఆ రిస్క్ మిగతా కంపెనీలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయా? ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ వాళ్ళ అమెరికన్ ఎంబసీస్ మీదే బాంబులు పడుతుంటే వాళ్ళు ఆపుకోలేకపోతున్నారు. వాళ్ళు ఆఫ్టర్ ఆల్ అమెరికన్ బేసులు, మనకు బహ్రెయిన్ లో బేస్ లోను, ఖతార్ లో బేస్, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ బేసులు, ఆర్మీ బేసులు, నేవల్ బేసులు, వీటి మీద బాంబులు పడుతుంటే వాళ్ళు ఆపలేకపోతున్నారు. ఒక ట్యాంకర్ మీద కనుక వాళ్ళు ఒక డ్రోన్ అటాక్ చేస్తే కనుక దాన్ని ఆపగలరా? వీళ్ళు ఎస్కాట్ చేసినంత మాత్రాన 100% గ్యారంటీ ఇవ్వగలరా అది ఏం జరగదని? ఒక షిప్ కు అటాక్ జరిగి ఒక షిప్ తగలబడిందంటే మిగతా షిప్పులందరూ కూడా భయపడతారు. ఎవరు వస్తారు? క్వశ్చన్ ఏంటంటే అక్కడ భయం కదా. అందుకనే ఈ రోజు లాయిడ్స్ లాంటి వాడు లండన్ బేస్డ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ రిఫ్యూజ్ చేస్తున్నాయి, మేము ఇన్సూరెన్స్ కవర్ చేయమని చెప్తున్నాం. అమెరికాలో అమెరికన్ కంపెనీస్, అమెరికా బేస్డ్ కంపెనీస్ ఇన్సూరెన్స్ చేస్తాయని డొనాల్డ్ ట్రంప్ అన్నంత మాత్రం అయిపోతుంది, ఈయన ఆర్డర్ ఇవ్వద్దు అవుతుంది అంటే అవ్వదు కదా. అక్కడ ఉన్న కంపెనీలు వాళ్ళ రిస్క్ అసెస్మెంట్ వాళ్ళు చేస్తారు. మీ ఉద్దేశంలో ఈ యుద్ధం రష్యా ఉక్రెయిన్ యుద్ధం లాగా కంటిన్యూ అవుతుందా, లేకపోతే ఇప్పుడు ఖొమైనీ చనిపోయారు కాబట్టి ఇరాన్ సాధ్యమైనంత త్వరగా సరెండర్ అవుద్దా, వెనిజులా లాగా సరెండర్ అయిపోయే అవకాశం ఉంటుందా? అంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది వెనెజులా కాదు, ఇరాన్ వెనెజులా కాదు. వెనెజులాలో నికోలస్ మడూరో ఒకటే ఐ మీన్ ఏమంటారంటే ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ పవర్ ఉండింది అక్కడ. ఇరాన్ లో అలా లేదు. మనకి ఖమేనీ కూడా సింగిల్ పాయింట్ పవరే కదా. 36 సంవత్సరాలుగా ఆయనే అధిపతి, ఇంకా వేరే ఎవరు తిరుగులేదు. ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే 2-3 నెలల క్రితం కూడా వీధిలోకి వచ్చిన వాళ్ళు 5,000 మందిని కాల్చి చంపాడు. అందుకనే నేను చెప్తే కట్ చేస్తున్నారు. అది ఏకఛత్రాధిపత్యం కాదు. ఖమేనీ అన్న వ్యక్తినే ఖొమైనీ చనిపోయిన తర్వాత ఒక సుప్రీం కౌన్సిల్ కలిసి ఎన్నుకొని ఆయన్ని నామినేట్ చేశారు. కాబట్టి ఆయన చనిపోతే గనక ఆయన కుమారుడు అవ్వాలని రూల్ లేదు. కుమారుని నామినేట్ చేయాలన్నా కానీ వాళ్ళు కలిసి నిర్ణయిస్తారు. ప్లస్ ఆ సమాజం వాళ్ళు ఏం చేశారంటే గతంలో అమెరికా ఎలాగైతే సద్దాం హుసేన్ చంపిందో, ఎలాగైతే ముమార్ గదాఫీని చంపిందో అవి చూశారు వాళ్ళు. దాంతో గుణపాఠాలు నేర్చుకుని వాళ్ళు ఏం చేశారంటే డీసెంట్రలైజ్ చేశారు, కంప్లీట్ గా డీసెంట్రలైజ్ చేశారు. ఈ రోజు ఒమాన్ మధ్యవర్తిత్వం వహించింది. మనకు అమెరికాను తర్వాత ఇరాన్ మధ్యలో చర్చలకు మధ్యవర్తిత్వం వహించింది ఒమాన్. అటువంటి ఒమాన్ జరిగింది. సో వాళ్ళ ఫారెన్ మినిస్ట్రీ అతను అడిగితే అతను ఏం చెప్పారంటే లోకల్ కమాండర్ తీసుకున్న నిర్ణయము, మాకు దీంతో పెద్దగా మేము కంట్రోల్ చేయలేమో చెప్తున్నారు. అంటే కమాండర్లకి ఇండిపెండెంట్ అథారిటీ ఇచ్చేశారు. అంతేకాదు ఇప్పుడు ఖమేనీ తర్వాత ముగ్గురు పేర్లు ఆయన నామినేట్ చేశారు. వీళ్ళు ముగ్గురు కాకుండా వీళ్ళు ముగ్గురిని కూడా చంపేస్తే ఇంకో 4 రెడీగా ఉంది. కాబట్టి ఆ సిస్టమ్ అంతా కూడా వ్యక్తి ఆధారంగా లేకుండా ఒక కౌన్సిల్ అనేది ఒక సిస్టమ్, ఒక వాళ్ళందరూ సీనియర్ క్లరిక్స్ అందరూ కూర్చొని నిర్ణయించేటువంటి దిశగా దాన్ని వాళ్ళు తయారు చేసుకుంటారు. అంటే ఎంతమందిని చంపినా కానీ కూడా ఆ రిజీమ్ ఎలా సర్వైవ్ అవ్వాలి అన్న దిశగా వాళ్ళు చాలా కాలంగా పనిచేశారు. అందుకనే ఖమేనీ ఈసారి బాహటంగానే ఆయన ఇంట్లోనే ఆయన మీటింగ్ పెట్టాడు, బంకర్లోకి వెళ్ళలేదు. ఎందుకు? ఆయన చనిపోతే కనుక ఆయనకు పేరు వస్తుంది, ఆయన మార్టార్డం వస్తుంది, షహాదత్ వస్తుంది, దానివల్ల దేశంలో అందరూ కలిసి వస్తారు అన్నటువంటి ఒక నెరేటివ్ ఉన్నది. కాబట్టి వాళ్ళు చావుకు భయపడేటువంటి వ్యక్తులు కాదు. మీరు ఎంతమంది లీడర్షిప్ తీస్తే అంతమంది కొత్త లీడర్షిప్ పుట్టుకొస్తుంది. వేరే సద్దాం హుసేన్ తీసేసిన తర్వాత అక్కడ ఎవరు లేరు, సద్దాం హుసేన్ కింద సపోర్ట్ స్ట్రక్చర్ లేదు. అందుకని సునాయాసంగా అదంతా బాత్ పార్టీ కొలాప్స్ అయింది. అలాగే ముమ్మర్ గడాఫీ. ఇరాన్ చాలా డిఫరెంట్, వాడితో కంపేర్ చేయలేం. నికోలస్ మదూరో తోటో వీళ్ళతో కంపేర్ చేయలేం. ఆయనకి చాలా పవర్స్ ఉన్నాయి, కానీ అల్టిమేట్ గా ఆయన చనిపోతే ఏంటి కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితి లేకుండా స్ట్రక్చర్స్ అన్ని డిఫరెంట్ లేయర్స్ లో ఆ దేశంలో వాళ్ళు స్థాపించి పెట్టారు. కాబట్టి ఆ రిజీమ్ ని తీసేయడం అంటే చాలా చాలా కష్టం, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. మనం ఒక తాలిబాన్ ని వీళ్ళు తీయడానికి 20 సంవత్సరాలు ఆఫ్ఘనిస్తాన్ లో పడి పోరాడినా కానీ వీళ్ళు ఓడిపోయి బయటికి రావాల్సి వచ్చింది.
తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ కి 5 రెట్ల శక్తి ఉన్నటువంటి ఇరాన్ దీన్ని హ్యాండిల్ చేయగలరు. ప్లస్ 75% ఇరాన్ కొండ ప్రాంతం. ఆ కొండ ప్రాంతంలో వీళ్ళు సైన్యాన్ని పంపించి యుద్ధం చేయలేరు, వాళ్ళు చేతగా. వీళ్ళ ఐడియా ఏంటంటే ఎంత వీలైతే అంత వీళ్ళ లీడర్షిప్ ని మనం ధ్వంసం చేద్దాం, దాంతో కొలాప్స్ అయిపోతుంది, మనల్ని ఎదుర్కొనేటువంటి శక్తి వాళ్ళకు ఉండదు. ఇది వాళ్ళ ఆలోచన, అంతకు మించి ఇంకేం చేయట్లేదు. మనం చూస్తే డొనాల్డ్ ట్రంప్ కానీ బెంజమిన్ బహుశా ఆయనకి ఏదో ఎండ్ గేమ్ ప్లాన్ ఉండొచ్చు, కానీ డొనాల్డ్ ట్రంప్ రోజుకో ప్లాన్ చెప్తున్నాడు. మొదటి రోజు ఏమన్నాడు, రెజిమ్ చేంజ్ చేస్తానంట. రెండో రోజు రెజిమ్ చేంజ్ గా వీళ్ళ న్యూక్లియర్ బాంబులు వాళ్ళు తయారు చేయడానికి వీల్లేదు, అలాగే వీళ్ళ మిజైల్స్ లాంగ్ రేంజ్ మిజైల్స్ ఉండడానికి వీల్లేదు, ఇంతనే మేము చేస్తాం, పైనుంచి బాంబులు వేస్తాం, అక్కడ లోపల ఉన్నటువంటి ప్రజలే తిరగబడి ప్రభుత్వాన్ని మార్చుకోవాలి అని కితాబిస్తున్నాడు. ప్రజలు ఎలా వస్తారు? ప్రజలు రాలేరు, ప్రజలు కూడా సిస్టంలో భాగమే కదా. కాబట్టి ప్రజలు, మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఇరాన్ అన్నది ఒక సాంస్కృతికమైన దేశం, ఒక సివిలైజేషన్. కాబట్టి సాంస్కృతికమైనటువంటి దేశంలో ఖమనేని అపోజ్ చేస్తున్నటువంటి, ఖమనేకి వ్యతిరేకంగా ఉన్న శక్తులు కూడా దేశం మీద విపత్కరమైన పరిస్థితి వచ్చింది, దేశం మీద దాడులు జరుగుతున్నాయని చెప్పేసి వాళ్ళు కూడా ఈ దాడులకు వ్యతిరేకంగా వాళ్ళు కూడా నిలబడతారు. ప్లస్ వాళ్ళలో మత ఛాందసం చాలా డీప్ గా వెళ్ళిపోయింది. కాబట్టి యహూదీలు, ఎస్పెషల్లీ జ్యూస్ పట్ల ఉన్నటువంటి హేట్రెడ్ ఖమనేని వ్యతిరేకిస్తున్నటువంటి శక్తులలో కూడా అది ఉన్నది. కాబట్టి ఇది అంత సులభంగా వాళ్ళకి డొనాల్డ్ ట్రంప్ అనుకున్నట్టు ఏదో 2 రోజులు 3 రోజులు తీసేద్దామని అనుకున్నంత సులభమైన విషయం కాదు ఇది. చాలా కాలం ఇది నడుస్తుంది. 2 అంశాలు ఉన్నాయి దీంట్లో. ఒకటి, ఇరాన్ కి మనకు తెలుసు వాళ్ళకి ఎయిర్ ఫోర్స్ లేదు, నేవీ లేదు, దాన్ని మొత్తం ధ్వంసం చేశారు. మీరు చెప్పినటువంటి ఏదైతే షిప్ ఉందో, శ్రీలంక దగ్గర షూట్ డౌన్ చేసినటువంటి షిప్ ఏదైతే ఉందో, కొన్ని కథనాల ప్రకారం బహుశా వాళ్ళు డియాగో గార్సియాకు వెళ్ళి అక్కడ అమెరికన్ బేస్ మీద టార్గెట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లు అమెరికా చెప్తోంది. ఇంకా దాని సత్యాసత్యాలు మనకు తెలియదు. వాళ్ళ నేవీని మొత్తం ధ్వంసం చేశారు. బందర్ అబ్బాస్ లో ఉన్నటువంటి వాళ్ళ నేవల్ ఫ్లీట్ అంతా కూడా నాశనం అయిపోయింది. అలాగే వాళ్ళ ఎయిర్ ఫోర్స్ మొత్తం ధ్వంసం అయిపోయింది. వాళ్ళ మిజైల్ సైలోస్ కూడా, ఎక్కడెక్కడ వాళ్ళు మిజైల్ ఫైర్ చేయడానికి ఉన్నటువంటి సైలోస్ ఉన్నాయో వాటి కూడా ధ్వంసం చేసుకుంటూ పెడుతున్నారు. కాబట్టి ఇజ్రాయెల్, అమెరికా యొక్క టార్గెట్ ఏంటంటే ఇరాన్ ఎవరి మీద కూడా దాడి చెయ్యలేనటువంటి పరిస్థితి తీసుకురావాలి, దాన్ని అంత నాశనం చేయాలనేది వాళ్ళ లక్ష్యం. ఆ టార్గెట్ లో వెళ్తున్నారు. ఇరాన్ ఏం చేస్తోంది, పాత అస్త్రాలు, పాత వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మిజైల్స్ కానీ డ్రోన్స్ కానీ అవి ఉపయోగిస్తాం. మిగతా వాళ్ళకి అత్యాధునికమైనటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కొండల్లో ఎక్కడో దాచిపెట్టారు. ఇవి ముందర కొడుతున్నాయి. రోజుకి 1000-1500 పైబడి వాళ్ళు కొడుతున్నారంటే కనుక, వీళ్ళు ఇన్ని దాడులు చేస్తున్నా ఇంకా 1000 మిజైల్స్ కానీ డ్రోన్స్ కానీ ఫైర్ చేయగలుగుతున్నారంటే వాళ్ళ శక్తిలో ఇంతవరకు పెద్ద తేడా రాలేదని అర్థం చేసుకోవాలి. ఎక్కడి నుంచో కొడుతున్నారు. యుఏఈ మీదనే కనీసం అంటే 300-400 డ్రోన్స్ కానీ మిజైల్స్ కానీ కొట్టారు. అలాగే సౌదీ అరేబియా, ఇన్ని దేశాల మీద అన్ని మనం కలిపి చూస్తే కనుక 1000 పైబడి కొడుతున్నారు రోజుకి వాళ్ళు. అంటే ఎగ్జాస్ట్ అవుతే కనుక అమెరికాలో ఉన్నటువంటి, ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి యాంటీ ఎయిర్ మిజైల్స్, యాంటీ ఎయిర్ బ్యాటరీస్, ఐరన్ డోమ్ ఇవేవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్టాక్స్ అయిపోయిన తర్వాత పెద్ద పెద్ద అస్త్రాలు తీద్దామని ఇరాన్ ప్లాన్. సో అందుకని ఈ గేమ్ ఇది ఒక పిల్లి ఎలక మాదిరి క్యాట్ అండ్ మౌస్ గేమ్ నడుస్తోంది ఇది. దీంట్లో జయాపజయాలు ఎక్కడ వస్తాయంటే ఎవరికి ముందర అస్త్రాలు అయిపోతాయి. ఇరాన్ కి అమెరికా అస్త్రాలు అయిపోతాయా? పాసిబిలిటీస్ అయిపోతాయి, కానీ వాళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ తక్కువ ఉంది వాళ్ళకి. ఇప్పుడు వీళ్ళేమో $20,000 డ్రోన్ వీళ్ళ మీద ఫైర్ చేస్తున్నారు. అమెరికా దగ్గరేమో వాళ్ళు చేసేటువంటి ప్యాట్రియట్ మిసైల్స్ ఇవన్నీ $1.5 మిలియన్ ఖర్చు పెట్టి. సో $20,000 వర్సెస్ $1.5 మిలియన్ ఎంతకాలం వాళ్ళు తట్టుకోగలరు వాళ్ళు? ఆ డిస్పారిటీ ఉంది. ఇప్పుడైతే వాళ్ళు కొట్టగలుగుతున్నారు, కానీ ఇది ఇంకా ఒక 1-2 నెలల దాకా వెళ్ళిందంటే కనుక అమెరికా ఇబ్బందులు పడుతుంది. అమెరికా అప్పుడు నెక్స్ట్ వీళ్ళకు ఉన్నటువంటి బ్యాటరీస్, అంటే మిగతా శత్రువులకు వ్యతిరేకంగా పెట్టినటువంటి బ్యాటరీస్, అంటే రష్యాకు వ్యతిరేకంగా, చైనాకు వ్యతిరేకంగా పెట్టినటువంటి కూడాను క్యానిబలైజ్ చేసి అవన్నీ తీసుకురావాల్సి వస్తుంది. సౌత్ కొరియాలోనో లేదా జపాన్ లోనో యూరోప్ లోనో పెట్టిన తీసుకొచ్చి ఇక్కడ వాడాల్సి వస్తుంది. అప్పుడు ఆ ప్రాంతాలన్నీ కూడా వల్నరబుల్ అవుతాయి. కాబట్టి ఇది ఏ దిశగా వెళ్తుందో మనకు చెప్పడం కష్టం. అంత లోపల ఇజ్రాయెల్, యుఎస్ఏ ఇరాన్ యొక్క క్షమతని బాగా గణనీయంగా దెబ్బ కొట్టారనుకోండి. వాళ్ళ మిజైల్ సైలోస్ ని, వాళ్ళ మిజైల్ బంకర్స్ ని అవన్నీ కొట్టేసి వాళ్ళు వీళ్ళ మీద మేజర్ అటాక్స్ చేయలేనటువంటి పరిస్థితికి ఇరాన్ ని కనుక వాళ్ళు తీసుకురాగలిగితే అప్పుడు ఆఫ్ కోర్స్ వీళ్ళ దగ్గర షార్టేజ్ ఉన్నా కానీ వీళ్ళకు ఇబ్బంది ఉండదు. కాబట్టి ఇదంతా కూడాను రాబోయే ఒక వారం రోజుల లోపు ఎవరు దీన్ని నిజంగా ఈ గేమ్ ఎలా ఆడుతున్నారు అన్న దాంట్లో
వారం రోజుల తర్వాత కానీ మనం చెప్పగలం. Okay. ఇద్దరికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇరాన్ అమెరికాని బాగా గణనీయంగా దెబ్బ కొట్టేటువంటి అవకాశాలు లేకపోలేదు. కానీ అమెరికా, ఇజ్రాయెల్ వాళ్ళిద్దరు కూడా చాలా ఉధృతంగా అగ్రెసివ్ గా కొడుతున్నారు కాబట్టి ఇరాన్ కి ఈ భారత్ 10 రోజుల తర్వాత యుద్ధం చేసే క్షమత ఉంటుందా లేదా చెప్పడం కూడా కష్టం. Yeah. అందుకని ఇది ఎమర్జింగ్ సిచ్యువేషన్. బోత్ హ్యావ్ పాసిబిలిటీస్. ఇద్దరికి కూడాను అంటే దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లేటువంటి అవకాశాలు లేకపోతే. పుల్లారావు గారు, సబ్మెరైన్ వచ్చి హిందూ మహాసముద్రంలో ఇరాన్ నౌకర్ ముంచేసినట్టుగా కొద్దిసేపటి క్రితమే అమెరికన్ డిఫెన్స్ సెక్రటరీ కన్ఫర్మ్ చేశారు. సో ఇంకా ఎయిర్ ఫోర్స్ కాకుండా నేవీ కూడా రంగంలోకి దిగింది. శ్రీలంకలో 100 మంది మిస్ అయ్యారట. కరెక్టే. సేమ్ మరి హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ కూడా ఈ విధంగా చేయొచ్చు కదా, వేరే వాటి నౌకల్ని కూడా. అయితే ఇదంతా కరెక్టే, కానీ అమెరికా అంత రీసెర్చ్, అంత నాలెడ్జ్, అంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉన్న వాళ్ళకి ఈ కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుంటాయి కదా. యుద్ధం స్టార్ట్ చేసే ముందల అన్ని వాళ్ళు ఎక్కడ దాక్కున్నాడో కమేనీని వాళ్ళందరిని చంపేస్తున్నారు వరుసగా. ఇంటెలిజెన్స్ ఉండి ఉంటుంది వాళ్ళకి. ఇంటెలిజెన్స్ ఆ మాత్రం లేదని దిగారంటే ఇంకా మనమే చెప్పలేము. ఆఖరికి 10 రోజుల్లో గిరిధర్ గారు చెప్పినట్టుగా మా దగ్గర టపాకాయలు లేవని అని చెప్పారంటే ఇంకా అమెరికా ఏమైపోతుంది. డొనాల్డ్ ట్రంప్ మేము గెలిసే వెళ్ళిపోతున్నాం అని చెప్తారు అంతే ఆఖరి. ఇప్పుడు ఆ స్టేజ్ వస్తుంది. గిరిధర్ గారు నాలెడ్జబుల్ మ్యాన్, ఆయన కాదని చెప్పట్లేదు, కానీ కొద్దిగా వాళ్ళు ఆలోచించుకుని ఉంటారు కదా అనుకుంటున్నా. కానీ వారు చెప్పినట్టుగా రేపటి నుంచి దూకుడుగా మాత్రం డిస్ట్రాయ్ చేసేస్తారు ఇరాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తారు. వాళ్ళు కూడా చెప్పింది, హింట్ చేసింది, ఈవేళ రేపటి నుంచి ఎస్కలేట్ చేస్తున్నాం చూడండి అంటారు. ఆ రోడ్లు, ఎయిర్పోర్ట్లు, హార్బర్లు ఇంకా చేస్తారు. ఇది వాళ్ళ డెఫిషియన్సీస్ తట్టుకోవటానికి చేస్తారు, తప్పకుండా చేస్తారు. తర్వాత ఈ అరబ్ కంట్రీస్ కూడా వీళ్ళు వెనకాలే ఉన్నారు కదా, అమెరికా వెనకాల, ఇజ్రాయెల్ వెనకాల. వాళ్ళ దగ్గర కూడా చాలా వెపన్స్ ఉన్నాయి, చాలా వెపన్స్. ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ కొనుక్కున్నారు. ఎవరితో దెబ్బలాడటానికంటే ఇప్పుడు కనపడేది ఇరాన్తో ఎప్పుడైనా యుద్ధం వస్తుంది అని పెట్టుకున్నారు వాళ్ళు. ఎన్ని ఎయిర్ ఫోర్స్ ప్లేన్స్ ఉన్నాయి, ఎలాంటి ప్లేన్స్ ఉన్నాయి, ఏంటి, వీళ్ళు ఎందుకు కొంటున్నారు, ఇన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అని అందరూ ఆశ్చర్యపోయేవారు. ఎవరు ముందుగా అలసిపోతారు? మొదల నేను ఇరాన్ అలసిపోతారండి. ఇరాన్ అలసిపోతారు. ఎందుకంటే ఇది యుద్ధం అనగానే అంత సింపుల్ కాదు. మా దగ్గర ఉన్నాయి, మేము చంపేస్తాం, జాగ్రత్త అంటే వాళ్ళు కూడా ఆల్సో వార్ చేస్తారు. వార్ మషీన్ ఉన్నది కదా అమెరికా దగ్గర. రిసోర్సెస్ అమెరికా దగ్గర ఉన్నంతగా లేవు. వార్ మషీన్ కదా. ఇప్పుడు యూరోపియన్ దేశాలు కూడా సెంటిమెంట్ అంతా అమెరికా పక్కన ఉంది. సెంటిమెంట్ అంటున్నా, సెంటిమెంట్ ఇదా ఛాన్స్ దొరకదు ఇరాన్ నొక్కేయటానికి. తర్వాత అమెరికా, ఇజ్రాయెల్, ఈ అరబ్ దేశాలు, యూరోప్ కి ఓడిపోయే ఆప్షన్ మాత్రం లేదు. అంటే ఓడిపోయే ఆప్షన్ లేదంటే ఏమైనా చేయాలి వాళ్ళు, తప్పదు, ఏమైనా చేయాలి గెలవటానికి. ఈ రీసెంట్ గా నిన్న ఈవేళ వాళ్ళ డెస్పరేషన్ కూడా కనపడింది. డొనాల్డ్ ట్రంప్ అక్కడ మిలిషియాస్ ని ఎంకరేజ్ చేస్తా, కుర్దిస్తాను, తర్వాత సిస్తాన్, బలూచీసు వాళ్ళని చేస్తానని మంచిది. అది గుడ్ స్టెప్. బట్ అదొక డెస్పరేషన్ చూపెడుతుందేమో అనుకుంటున్నా. తప్పకుండా ఒక క్రిటికల్ స్టేజ్ నెక్స్ట్ ఫ్యూ డేస్. ఇరాన్ దగ్గర వేల మిసైల్స్ ఉన్నాయి, డ్రోన్స్ ఉన్నాయి. అవి ఇప్పటి వరకు పూర్తిగా ఎందుకు ఆఫ్ చేయట్లేదు అంటే నేను అనుకుంటున్నా ఈ అరబ్ దేశాలు కూడా దింపాలి యుద్ధంలో అని ఇజ్రాయెల్ కి, అమెరికాకు ఉన్నది. వాళ్ళు స్పెక్టేటర్స్ గా కూర్చుని చూస్తాం కాదు, వాళ్ళు దిగాలనుకుంటున్నారు, దింపాలి అనుకుంటున్నారు. మనం ఎక్స్పెక్ట్ చేయాలి. సరే, దాంతో పాటు అప్పుడప్పుడు సీరియస్ వాళ్ళు కూడా దిగుతారంటే ఇలాంటి సీరియస్ సిచ్యువేషన్స్, వార్ అని, లైఫ్ డెత్ అనేటప్పటికీ ఎవరో కమెడియన్ బయటకు వస్తారు. ఇరాన్ కు సౌదీ అరేబియాకు మధ్య డైరెక్ట్ గా ఉన్నాయి కానీ అదే వాళ్ళు చేయక్కర్లేదు. వాళ్ళకి పర్లేదు కదా. పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ ఇందాక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను ఇరాన్ కవర్ చేస్తే మేము దిగిపోతాం, మీ మీద యుద్ధం, నువ్వు సౌదీ అరేబియా మీద బాంబులు వేస్తే మాకు అగ్రిమెంట్ ఉన్నదని చెప్తే వాళ్ళు కూడా జవాబు ఇచ్చారు, నోరు మూసుకోలేకపోతే కరాచీని పేల్చేస్తామని ఏదో అన్నారు. అది వేరే మాట. సో ఈ కామెడీ కూడా ఎలాగ బయటకు వస్తుందో మన ఇంట్రెస్ట్, భారతదేశం ఇంట్రెస్ట్ ఏంటంటే ఈ కమెడియన్స్ ఏం చేస్తారో మనం చూడాలి కదా.
ఆ సౌదీతో మాకు ప్యాక్ట్ ఉన్నది, జాగ్రత్త అని చెప్పారు. సో ఇవన్నీ బయటకు వస్తాయి ఈ వారంలో. బట్ అమెరికా, ఇజ్రాయెల్, ఈ అరబ్ దేశాలకు ఆప్షన్ లేదు. ఏ మాత్రం ఓడిపోయినా, ఏ మాత్రం స్టాల్ అయినా వాళ్ళకి చాలా చాలా చెడ్డ పరిణామాలు వస్తాయి. కాబట్టి వాళ్ళ దగ్గర స్టామినా ఉన్నదని నేను భావిస్తున్నా. అంత తెలివి తక్కువగా వాళ్ళు ఖాళీ చేతులతో అట్ట తుపాకులతో దిగేలా యుద్ధం ఊరికనే బెదిరించి కొట్టేద్దాం అనుకుంటున్నారా? అది మన కనిగంటి గారు కూడా చెప్పాలి దాని మీద. కనగంటి గారు, దీని గురించి ఏమైనా సమాచారం ఉందా? శ్రీలంక ఆయన దగ్గర ఉన్నది. Yes. చెప్పండి భరత్ గారు. శ్రీలంక తీరంలో ఆ నౌకకు సంబంధించిన సమాచారం ఉందా? ఇంకో సమాచారం కూడా ఉంది. పోర్ట్ ఆఫ్ బందర్ దగ్గర యుఎస్ స్ట్రైక్స్ తో మరొక ఇరానియన్ నేవీ షహీద్ సోలెమానీ, అది కూడా దాని మీద కూడా అటాక్ జరిగినట్టుగా సమాచారం అందుతుంది. శ్రీలంక దాని మీద సమాచారం లేదా? కొద్దిసేపటి క్రితం యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ కూడా కన్ఫర్మ్ చేశారు, ఆ పని మేమే చేశామని చెప్పి. లేదు సార్, నా దగ్గర దానికి సంబంధించి సమాధానం లేదు. సో ఐ డక్ దిస్ క్వశ్చన్, స్కిప్. పెద్దవాళ్ళు ఇద్దరిని అడగండి. ఇద్దరిట్లో ఎవరు అలసిపోతారు ముందుగా? ఇద్దరిట్లో ఎవరు అలసిపోతారు మీ ఉద్దేశంలో ముందుగా? మరి గిరిధర్ గారు సార్ గారిని ట్రంప్ ఒక నెల రోజులైనా జరుగుతుందన్నారు. నెల రోజులు జరుగుద్దా? ఉక్రెయిన్ రష్యా లాగా 2-3 సంవత్సరాలు జరుగుద్దా? లేదా వారం లోపే అయిపోవచ్చా? ఇరాన్ సరెండర్ కావచ్చా? సరే, ఇప్పుడు భరత్ బ్రదర్, నేను ఇజ్రాయెల్ లో చదువుకొని వచ్చానని మీకు చెప్పాను. నేను డాక్టరేట్ లో ఒక 1 year, పోస్ట్ డాక్టరేట్ లో ఒక 1 year ఇజ్రాయెల్ లో ఉండొచ్చాను. సెక్యూరిటీ స్టడీస్ కూడా హెడ్ చేస్తున్నారు. అది బ్రదర్. సో నేను ఇఫ్ యూ అలో మీ, ఐ వుడ్ లైక్ టు అంటే భారత్ ప్రిపేర్డ్నెస్ మీద మనం ఎక్కడ ఎలా ఉండాలి, దీని మీద మనం వాట్ ఆర్ ది లెర్నింగ్ అవుట్కమ్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ అమెరికా ఇజ్రాయెల్ లెడ్ ఇరానియన్ ఈ వారు, దీని ఇంప్లికేషన్స్ మీద ఇండియన్ పర్స్పెక్టివ్, ఇండియా వాట్ షుడ్ వి డూ యాజ్ ఎ కంట్రీ అనే దాని మీద ఐఎమ్ రెడీ టు టాక్. అదర్వైజ్ ఇంకొకటి ఏంటంటే, ఇజ్రాయెల్ బలం గురించి కొంత చెప్పగలను నేను, ఎందుకంటే అక్కడ ఉండి వచ్చాను. ఆబ్వియస్లీ యునైటెడ్ స్టేట్స్ లో కూడా ఉన్నాను కానీ, బట్ ఇజ్రాయెల్ మీద కొద్దిగా ఎక్కువ ఇన్డెప్త్ స్టడీ చేసి ఉన్నాను కదా. ఆ పర్స్పెక్టివ్ లో ఇజ్రాయెల్ కి ఇరాన్ కి మధ్య ఒక సారూప్యం ఉంది భరత్ బ్రదర్. కల్చరల్ నేషనలిజం రెండిట్లో చాలా ఎక్కువగా ఉంది. వేరాజ్ అమెరికాలో కార్పొరేట్ నేషనలిజం ఉంది. సో ఇప్పుడు జరుగుతున్న వార్ ని ఇఫ్ ఐ హ్యావ్ టు డిస్క్రైబ్, కల్చరల్ నేషనలిజం వర్సెస్ కార్పొరేట్ నేషనలిజం మధ్య జరుగుతున్న వార్గా పరిగణిస్తాను. ఇరాన్ ఈస్ డెఫినెట్లీ కల్చరల్లీ a superior entity when compared to United States of America, and Israel is also no less. The the Judaism, the Jewish traditions, customs, so they also go back to 5,000 year old. They are also a very very important cultural nationalism. ఈ కల్చరల్ నేషనలిజం ఉన్న కంట్రీస్ చాలా వరకు డై హార్డ్ గా ఫైట్ చేస్తాయి. దే గో టు ఎనీ ఎక్స్టెంట్ టు సర్వైవ్ అండ్ థ్రైవ్. సో గివెన్ దాట్, ఐ థింక్ బాంబుల వర్షం ఆగినా ఒక 4 నెలల తర్వాత లేకపోతే 4 వారాల తర్వాత, దిస్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. గివెన్ ది మిలిటరీ ఆర్సనల్, ఇరాన్ త్వరగానే డిప్లీట్ అయిపోద్ది, దాంట్లో డౌట్ లేదు. బట్ ది సైకలాజికల్ అండ్ అదర్ ఇంపాక్ట్ దట్ ఇట్ ఈస్ హ్యావ్ will a long term effect. అంటే అమెరికా will win the battle. అమెరికా might lose eventually the war. I hope నేను బ్యాటిల్ గెలుస్తుంది అమెరికా. అంటే ఇప్పుడు తాత్కాలికంగా దగ్గరగా వెరీ సూన్ మిలిటరీ విక్టరీకి అమెరికా డెఫినెట్ గా, అమెరికా లెడ్ ఇజ్రాయెల్, అమెరికా ప్లస్ ఇజ్రాయెల్ కలిసి మిలిటరీ విక్టరీ వస్తుంది. కానీ వార్ ఓడిపోద్ది. వార్ ఓడిపోవడం అంటే నా ఉద్దేశం ఏంటంటే, గాయాలు, అమెరికా ఇజ్రాయెల్ చేసిన గాయాలు, ఇరాన్ లో ఉన్న ముఖ్యంగా స్కూల్ చిల్డ్రన్ ని సివిలియన్ ఏరియాలో కొలాటరల్ డ్యామేజ్, దాంట్లో భాగంగా సివిలియన్స్. ఇరాన్ లో మీరు అన్నట్టు ఖొమేనీకి ఇరాన్ లో సపోర్ట్ ఉందా? 100% ఉంటే గనక మొన్నటి వరకు అంత పెద్ద ప్రొటెస్ట్ ఎందుకు జరిగింది? అంతకుముందు 2021 లో హిజాబ్ ఇష్యూ గానీ మిగతా ఇష్యూస్ లో గానీ ఆయన బలవంతంగా అణిచివేశారు, ఆయనకు వ్యతిరేకత ఉంది దేశంలో అన్నది. అయినప్పటికీ ఇక్కడ అదే చెప్తున్నా, అయినప్పటికీ
రిలీజియస్ అండ్ కల్చరల్ కానోటేషన్ తీసుకుంటే ఓకే, అణిచివేసింది ఎవరు? మా షియా లీడరు, మా అయతుల్లా ఖొమైనీనే. బట్ హౌ డేర్ టు కమ్ అండ్ కిల్ అవర్ లీడర్ అండ్ మైట్ ఈజ్ రైట్ లాగా అమెరికా చేసిన పని, బిహేవ్ చేసిన విధానము, ఇది చాలా పెద్ద స్కార్. అంటే ఈ హ్యూమన్ సెక్యూరిటీ, హ్యూమనిజం అనే దాని మీద, అంటే వాట్ రైట్ డస్ అమెరికా హ్యావ్ టు కిల్ సమ్వన్ హూ ఈస్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎ కంట్రీ, దట్ ఈస్ Ayatollah Khomeini, and also the way that they have recently, అంటే డొనాల్డ్ ట్రంప్ యాక్టెడ్ విత్ వెనిజులా, నికోలస్ మదురో, అండ్ గ్రీన్లాండ్ విషయము, పనామా విషయము, కెనడా విషయము, ఇవన్నీ చూసుకుంటే ట్రంప్ అమెరికాకి చాలా విఘాతం కలిగిస్తున్నాడు. అమెరికన్ కంట్రీస్ ప్రిన్సిపల్స్ కి, అమెరికన్ పొలిటికల్ ప్రిన్సిపల్స్ కి ఆర్ కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ కి చాలా విఘాతం కలిగిస్తున్నాడు. ద వెరీ స్పిరిట్ ఆఫ్ అమెరికా ఏంటి? లైఫ్, లిబర్టీ అండ్ పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్. అమెరికన్ సివిల్ సొసైటీ ఈజ్ నాట్ హ్యాపీ అబౌట్ డొనాల్డ్ ట్రంప్స్ డెసిషన్ ఆఫ్ గోయింగ్ అండ్ కిల్లింగ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ముఖ్యంగా వాళ్ళకు కూడా చాలా ఇన్ఫ్లేషన్, చాలా గందరగోళంగా ఉంది అమెరికాలో కూడా. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు, అంటే నేను ఏం చెప్దలుచుకున్నానంటే భరత్ గారు, ఇప్పుడు మిలిటరీ విక్టరీ తప్పనిసరిగా అమెరికా లెడ్ ఇజ్రాయెల్ కు ఉంటుందండి. కానీ రాబోతున్న రోజుల్లో ఈ రావణ కాష్టాన్ని ఆపటము అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇక్కడ ఇంకోటి గమనించాలి మీరు, సున్నీ ముస్లిమ్స్ ని, షియా ముస్లిమ్స్ ని డివైడ్ అండ్ రూల్ గా చేసి అమెరికా చాలా స్మార్ట్ గా గేమ్ ఆడుతున్నాను అనుకుంది. కానీ కొన్నాళ్ళ తర్వాత దాని యొక్క రిపర్కషన్స్ డెఫినెట్ గా మీరు గమనిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ కి ఇతర ఇస్లామిక్ దేశాలు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? 56 దేశాలు ఇస్లామిక్ దేశాలు, ఏ ఒక్క దేశం బహిరంగంగా ఇరాన్ కు సపోర్ట్ చేసిన పరిస్థితి లేదు. ప్రస్తుతానికి సపోర్ట్ చేయట్లేదు. అవునవును, ప్రస్తుతానికి సపోర్ట్ చేయట్లేదు. చాలా కూల్ గా, కామ్ గా అబ్జర్వ్ చేస్తున్నాయి. బట్ అట్ ద సేమ్ టైం చాలా ఇస్లామిక్ కంట్రీస్ లో కూడా ఇన్ఫాక్ట్ అమెరికాకి సపోర్ట్ చేస్తున్నాయి. అవునవును, అర్థమైంది నాకు. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ లో ఉన్న కంట్రీస్ ముఖ్యంగా అమెరికాకి సపోర్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే అమెరికన్ బేసెస్ అక్కడ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. సో ఆ గేమ్ లో తప్పనిసరిగా, అంటే ఇరాన్ మీద ఆ విధంగా దాడి చేయడానికి కూడా కారణం ఏంటంటే అమెరికా న్యూ వెరీ వెల్ ఈ పొలిటికల్ ఇస్లాం లేదా పొలిటికల్ గా ఇస్లాం లో ఉన్న ఐడియాలజికల్ డిఫరెన్సెస్ తో సున్నీ షియా డివైడ్ ఉందని అమెరికాకు తెలుసు. అందుకని స్మార్ట్ గేమ్ ఆడింది, 100% డౌట్ లేదు. బట్ అట్ ద సేమ్ టైం లాంగ్ టర్మ్ లో మాత్రము అమెరికా విల్ హ్యావ్ టు పే డెఫినెట్లీ ఏ ప్రైస్. ఎలా అంటే వార్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ చూడండి, వార్ ఇన్ వియత్నాం చూడండి, అమెరికా లెడ్ వార్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్, వియత్నాం, ఆర్ ఇరాక్, ఆర్ సిరియా, రైట్ నౌ ఇరాన్, ఆర్ ఇన్ లాటిన్ అమెరికా. అంటే కూ చేసి అక్కడ ఉన్న లీడర్స్ ని లేపేసి సివిల్ సొసైటీ వ్యతిరేకంగా ఏదో ఒక రోజున ఈ దెబ్బతిన్న ఈ అన్ని దేశాలు సమైక్య కూటమిగా రాకపోయినప్పటికీ ఇది తప్పనిసరిగా ఎకానమీ వైజ్ గానీ ఇంకోటి మన పరిస్థితి ఏంటి మరి? సరే, మిగతా వాళ్ళ సంగతి పక్కన పెడితే మన పరిస్థితి ఏంటి? అదే మన పరిస్థితి చాలా క్లియర్ కనబడుతుంది. ఐఎమ్ షూర్ యుఎస్ ఇజ్రాయెల్ సపోర్ట్ గానే కనిపిస్తున్నాం. ఖొమైనీ చనిపోవడాన్ని అయితే ఖండించలేదు. బట్ అది చెప్తున్నాను భరత్ గారు, నాకు ఇద్దరు మంచి ప్యానలిస్టులు, ఇద్దరు అనుభవజ్ఞులు, పెద్దలు, డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, మామిడి గిరిధర్ గారు. ఒక్కసారి నేను వాళ్ళని కూడా నేను చెప్పే ఈ పాయింట్ మీద ఆలోచించమని చెప్తున్నా. 1 కోటి మంది భారతీయులు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్, మిగతా కంట్రీస్ లో మన వాళ్ళు కన్స్ట్రక్షన్ వర్కర్స్ గా, ఇంజనీర్స్ గా, డాక్టర్స్ గా, స్టూడెంట్స్ గా ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు ఈ యుద్ధం రాను పెరిగిపోతుంది. వాళ్ళని సపోర్ట్ చేసి, వాళ్ళని సేఫ్ గార్డ్ చేసి, వాళ్ళని సెక్యూర్ చేసి, వాళ్ళ వెల్ఫేర్ చూస్తానికి తగినంత మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి, ఇండియన్ ఫారెన్ సర్వీస్ నుంచి మన దగ్గర మెటీరియల్ తగినంతగా లేదు అనేది నా రీసెర్చ్ నాకు చెబుతుంది. ఐఏఎస్, ఐపీఎస్లు జనాభాకు అనుగుణంగా ఉన్నదానికన్నా తక్కువగానే ఉన్నారు. బట్ ఐఎఫ్ఎస్ ఇంకా తక్కువగా ఉంది. అండర్ స్టాఫ్డ్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ సెక్రటరియల్ స్టాఫ్ ఉండటం వలన ఈ వెల్ఫేర్, రెస్క్యూ అండ్ వెల్ఫేర్ మెజర్స్ ఆఫ్ ఇండియన్స్ లివింగ్ అబ్రాడ్, ఎస్పెషల్లీ ఇన్ ద వార్ జోన్ కంట్రీస్ లో చాలా కోఆపరేషన్, కోఆర్డినేషన్ ల్యాక్ అవుతున్నది. మనము ఇలాంటి పరిస్థితుల నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ని ఫర్దర్ స్ట్రెంగ్థెన్ చేయటము, మన ఫారెన్ మిషన్స్ ని, సెక్రటరియల్ స్టాఫ్ ని. ఇది ఒకటి. 2, అన్నిటికన్నా ముఖ్యము
అగ్రికల్చర్ సెక్టార్ ని డెవలప్ చేసుకుంటే, మనము సెల్ఫ్ సఫిషియన్సీ సాధిస్తే, ఒకవేళ ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూస్ ఇట్లా వార్ జరిగినప్పుడు ఏమన్నా సప్లై చైన్ లాజిస్టిక్స్, స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్, మలక్కా స్ట్రైట్, బాబెల్ మందేబు లాంటి, లేకపోతే పనామా కెనాల్ లాంటి ఈ చోక్ పాయింట్స్ లో, సూయజ్ కెనాల్ లాంటి చోక్ పాయింట్స్ లో పెద్ద పెద్ద యుద్ధాలు వచ్చినా, న్యాచురల్ డిజాస్టర్స్ జరిగినా, మనము సెల్ఫ్ సఫిషియన్సీ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీని ఎన్ష్యూర్ చేసే విధంగా మన అగ్రికల్చర్ సెక్టార్ ని డెవలప్ చేసుకోవాలి. బట్ ఐటీ సెక్టర్ ఏం చేస్తుందంటే అగ్రికల్చర్ సెక్టార్ ని చాలా దెబ్బతీస్తుంది. రైతు కొడుకు రైతు అవ్వట్లేదు, రైతు కొడుకు కూడా ఐటీ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాడు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఎనర్జీ సెక్యూరిటీ మీద పెట్టిన శ్రద్ధ ఫుడ్ సెక్యూరిటీ సప్లై చైన్ ను బ్రేక్ కాకుండా, సస్టైన్ కాకుండా మనము చాలా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఇప్పుడు కనపడటానికి చాలా దూరంగా కనపడుతుంది, సటిల్ గా కనపడుతుంది. ఏంటి రమేష్ కన్నిగంటి వ్యవసాయం గురించి మాట్లాడుతున్నాడు యుద్ధంలో అని, కానీ మనము సెల్ఫ్ సఫిషియన్సీ మోడ్ లో చిన్న ఉదాహరణ చెప్పి ఇప్పుడు మీకు చెప్పాయి చోక్ పాయింట్స్ కనుక ఏదో ఒక విధంగా ఎక్కడో చోట మూసిపోయింది అనుకోండి, మనం డిపెండెన్సీ వచ్చింది అనుకోండి, ఆల్రెడీ ఆయిల్ కి న్యాచురల్ గ్యాస్ కి మనం డిపెండెంట్ అయి ఉన్నాం. ఫుడ్ కూడా డిపెండెంట్ అయి ఉంటే కంట్రీ మళ్ళీ సివిల్ అన్రెస్ట్ వచ్చి మళ్ళీ విప్లవం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫుడ్ సెక్యూరిటీని ఎన్ష్యూర్ చేసే విధంగా అగ్రికల్చర్ సెక్టర్ ని స్ట్రెంగ్థెన్ చేసుకోవటము, రానున్న రోజుల్లో న్యాచురల్ డిజాస్టర్స్, మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ నుంచి కాపాడుకుంటా, అంటే యుద్ధం నుంచి లేదా న్యాచురల్ డిజాస్టర్స్ నుంచి కాపాడుకుంటా, ఐటీ సెక్టర్ మీద ప్రేమ పెట్టండి, ఐటీ సెక్టర్ మీద బడ్జెట్ అలొకేషన్ ఇవ్వండి, ఆర్మ్స్, డిఫెన్స్, మ్యానుఫ్యాక్చర్ చేయండి. ఇక్కడ ఐటీ సెక్టర్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మన కంపెనీస్ రీసెర్చ్ కడుపు నిండదు. చాలా చాలా ఇబ్బందులు పడతాయి. అయితే ఒకసారి గిరిధర్ గారిని అడుగుదాం. గిరిధర్ గారు, భారతదేశం సంబంధించిన ఇంట్రెస్ట్ ఏంటి ఇప్పుడు? మరి రష్యా నుంచి మనం మళ్ళీ కొనుగోలు చేసే దిశగా వెళ్తుందా? ఇదే క్రైసిస్ చాలా కాలం కంటిన్యూ అవుతాయి అంటే మనం ఒక 5 minutes లో క్లోజ్ చేయాలి, మీ ఇద్దరు మాట్లాడాలి. ఎస్ గిరిధర్ గారు, మనము రష్యా నుంచి చమురు కొనట్లేదని ఎవరు చెప్పారు మీకు? తగ్గించాం కదా, కొంటూనే ఉన్నాం మనం, తగ్గించాం కదా, చాలా వరకు తగ్గించాం కదా. దానికి కారణం బేసిక్ ఏంటంటే వాళ్ళ ధరలు పెంచారు. రష్యా నుంచి వస్తున్న చమురు మన గతంలో వచ్చేటువంటి రేట్స్ కంటే ఎక్కువైనాయి. రెండు, వెనెజువేలా చీపెస్ట్ ఆయిల్, వెనెజువేలా ఆయిల్ మనకి ఇచ్చారు వాళ్ళు. సో $40 పర్ బ్యారెల్. మనకు ఇక్కడ నుంచి రష్యా నుంచి వస్తుంది $52 పర్ బ్యారెల్. సో మనం ఆబ్వియస్లీ అక్కడ కొంటాం. మనం రష్యా మీద ప్రేమ లేదు, రష్యా మీద వ్యతిరేకత. వెనెజులా ఆయిల్ ఎవరు? అమెరికా ఇచ్చిందా? అమెరికానే ఇచ్చిందా వెనెజులా నుంచి తీసుకోమని? అవును, అదే కదా. మరి మన ప్రత్యామ్నాయం అడిగాం మనం. మీరు మమ్మల్ని రష్యా నుంచి మీరు తక్కువ కొనమని మాకు చెప్తే, రష్యా నుంచి మేము బయటకు వెళ్ళాలంటే మాకు ఈ ధర వాళ్ళు ఇస్తున్నారు, మీరు అంతకంటే మంచి ధర ఇవ్వండి, మీరు ఎవరు కొంటామని చెప్పాం వాళ్ళకి. అమెరికా ఇవ్వలేదు. ఎందుకంటే అమెరికాలో ప్రొడ్యూస్ అవుతున్నటువంటి ఆయిల్ ఫ్రాకింగ్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో నీళ్లు, తర్వాత మనకి మట్టి, షేల్ ఆయిల్ అది పంప్ చేసి ఆ ప్రెషర్ తోటి ఆయిల్ వస్తుంది. చాలా ఖర్చుతో కూడినటువంటి, కనీసం అంటే $70, $65-70 పర్ బ్యారెల్ ఉంటే గానీ వాళ్ళకు గిట్టుబాటు కాదు. అందుకని వాళ్ళు వెనెజువేలా ఆయిల్ మనకి ఇచ్చారు. వాళ్ళు వెనెజువేలా ఇస్తుంది కాబట్టి మనం రష్యా నుంచి తగ్గించుకున్నాము. రేపటి రోజు మనకు సెకండ్ లార్జెస్ట్ పర్చేస్ ఇరాక్ నుంచి చేస్తూ ఉండేవాళ్ళం. ఇరాక్ ఇప్పుడు ఆగిపోయింది కాబట్టి మళ్ళీ రష్యా నుంచి కొంటాం మనం. అంతే ఏముంది మనకి. అమెరికా ఆపినా ఆపకపోయినా మనకు ఎక్కడ తక్కువ ధరలు వస్తాయో, ఎక్కడ మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయో అక్కడ కొంటాం మనం. కాబట్టి అది ఆపే పరిస్థితి లేదు. మనకు వెనిజువేలా నుంచి తక్కువ ధరలో వచ్చింది కాబట్టి మనం రష్యా నుంచి బయటకు వెళ్ళాం. అంతేగాని మన భారతీయ అంబాసిడర్, రష్యాలో ఉన్నటువంటి అంబాసిడర్ వినయ్ కుమార్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, మేము రష్యా నుంచి కొనుగోలు చేస్తాము, మాకు కావాల్సినంత కొనుగోలు చేస్తామని డిక్లేర్ కూడా చేశారు. కాబట్టి అది ఒక ఎత్తు. ఇప్పుడు అమెరికా కూడా మనల్ని ఆపలేదు, ఎందుకంటే ఇక్కడ 20% చమురు ఆగిపోయింది కాబట్టి మనం రష్యా దగ్గర నుంచి కొంటుంటే వాళ్ళు మీరు కొనొద్దు అని చెప్పే పరిస్థితి అమెరికా కూడా లేదు. మనకు ప్రత్యామ్నాయం ఇన్సూరెన్స్ నేను ఇస్తాను. మనకు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే కనుక ఇరాన్ ఓడిపోయిందా లేదా వీళ్ళు గెలిచారా అన్న చర్చ ఒకటైతే కనుక ఇరాన్ చేయాల్సిందంతా ఏంటి, ఇక్కడ ఒక అస్థిర వాతావరణం క్రియేట్ చేయడం మాత్రమే వాళ్ళు చేయాలి, అంతకంటే ఇంకేం అక్కర్లేదు. ఈ రోజు సపోజ్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్స్ టేక్ ఆఫ్ అవుతున్నాయి, కొద్దిగా మెల్లి ఎప్పుడో మొదలయ్యాయి. ఒక ఎయిర్క్రాఫ్ట్ మీద వాడు ఒక డ్రోన్ అటాక్ చేశారంటే అయిపోతుంది, మొత్తం స్తంభించిపోతుంది. వీళ్ళు అమెరికన్ ఎస్కాట్స్ పెట్టొచ్చు, అమెరికన్ రెడార్స్ పెట్టొచ్చు, వీళ్ళు ఏమైనా పెట్టుకోవచ్చు. సేమ్ అక్కడ కూడా అంతే. మనకు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి కూడా ఒక ట్యాంకర్ మీద వాడు అటాక్ చేస్తే చాలు, మిగతా అందరూ ఆగిపోతారు. కాబట్టి అమెరికానే గెలిచి ఉండొచ్చు, వీళ్ళని ఇరాన్ ని బాగా ధ్వంసం చేసి ఉండొచ్చు కాక, 1 డ్రోన్ అటాక్ ఇనఫ్. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే భయం. ఈ రోజు
దుబాయ్ అంటే చాలా సేఫ్ అన్నటువంటి ఒక నెరేటివ్ ఏదైతే ఉందో దాన్ని దెబ్బ కొడుతున్నారు. లక్ష్మీ మిత్తల్ లండన్ నుంచి ఆయన దుబాయ్ షిఫ్ట్ అయ్యాడు. ఆయన ఇలా ఎంతో మంది బిలియనర్స్, అమెరికాలో ఉన్న బిలియనర్స్ దుబాయ్ షిఫ్ట్ అవుతున్నారు. ఈ రోజు దుబాయ్ సురక్షితం కాదు అంటే దుబాయ్ స్టోరీ అయిపోయింది. అది ఇరాన్ దెబ్బ కొడుతుంది. మీరు అమెరికాతో ఉన్నందుకు మీకు ఇది శాంతి చేస్తున్నాను. వాళ్ళ మోస్ట్ ఐకానిక్ బిల్డింగ్ ఏదైతే మనకు బుర్జ్ అల్ ఖలీఫా ఉందో దాని దగ్గర పేల్చారు వాళ్ళు. అంటే ఇంకెవరు సురక్షితం అక్కడ? సో అది సైకలాజికల్ వార్ఫేర్ ఇరాన్ ఆడుతోంది. కాబట్టి యుద్ధంలో వాళ్ళు పడిపోయినా సైకలాజికల్ వార్ఫేర్ లో ఆ భయం అన్నది అక్కడ వచ్చినప్పుడు ఇంకెవరు అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టరు, అక్కడ ఎవరు రారు. అది ఈ యుద్ధం అన్నది ఆ దిశగా వెళ్తోంది. అది అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి దీంట్లో విన్నర్స్ ఎవరు ఉండరు, అందరూ లూజర్సే, అందరూ పోతారు. భారతదేశం కూడా మనం నష్టపోతాం. ఎందుకంటే మనకు ఇందాక చెప్పాను కదా, ఇరాక్ సెకండ్ లార్జెస్ట్ సప్లయర్. మనకు ఇరాక్ నుంచి మనకు కట్ అయిపోయిందంటే ప్రత్యామ్నాయం చూసుకోవాలి. మనం ఎలాగైతే ప్రత్యామ్నాయం చూసుకుంటున్నామో ప్రపంచం అంతా కూడా అదే చేస్తుంది. యూరోప్ అదే చేస్తుంది, ఆఫ్రికా అదే చేస్తుంది, లాటిన్ అమెరికా అదే చేస్తుంది. ప్రతి ఒక్కరు ఈ దేశాల మీద పడతారు. రష్యా మీద కావచ్చు, వెనిజులా కావచ్చు, నైజీరియా కావచ్చు, బ్రూనై కావచ్చు, ఇతరత్ర ప్రత్యామ్నాయాలు ఎక్కడున్నాయో వాళ్ళ దగ్గర డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగేసరికి ధరలు పెరుగుతాయి. కాబట్టి మన మీద ఒత్తిడి ఉంటుంది. మనకి ఇప్పుడు 3 నెలల మనకు నిల్వలు ఉన్నాయి. మన దగ్గర 3 months మన దగ్గర స్టాక్స్ ఉన్నాయి. కాబట్టి ఇమ్మీడియట్ గా మనకు ఉన్నటువంటి ప్రెషర్ లేదు. కానీ ఇది కనుక 1 నెల కంటే ఎక్కువ ఇంకా సాగిందంటే కనుక ఎస్ మన మీద కూడా ప్రెషర్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. లేకపోతే మీరు ఎంత ఎక్స్పోర్ట్ ఇచ్చినా కానీ కూడా దాని ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండవు. అమెరికన్ కంపెనీస్ కూడా ఇన్సూరెన్స్ కవర్ చెయ్యరు. ఆ రిస్క్ ఎవరు తీసుకోరు. ఒక్క దాని మీద అటాక్ అయినా కానీ పెద్ద మేజర్ ఇష్యూ. కాబట్టి మన భారతదేశంలో ఇవి ఉన్నాయి. రెండవది మన ప్రజలు అక్కడ 1 మంది దాకా. ఈ 2 రిస్క్స్ మనకు ఉన్నాయి. ఒకటి ఎకనామిక్ రిస్క్, ఒకటి రెండవది ఇగో మన ప్రజలు అక్కడ ఉన్నారు. కాబట్టి ఈ 2 రిస్క్స్ మనకు భారతదేశానికి ఉన్నాయి. మనం ఏం చేయలేము. అది నైతికంగా, ధార్మికంగా, మనకు చట్టబద్ధంగా అమెరికా గానీ ఇజ్రాయెల్ చేసింది కానీ ఎవరు సమర్థించలేదు. కానీ సూపర్ పవర్ గతంలో సద్దాం హుసేన్ వెళ్ళి కొట్టారు, ఎవరిని ఆపగలిగారా? లిబియా ముమార్ గదాఫిని కొట్టారు, ఎవరిని ఆపగలిగారా? వియట్నాం మీద వెళ్ళి యుద్ధం చేశారు, ఎవరిని ఆపగలిగారా? కాబట్టి వీళ్ళు ఎవరైనా సంప్రదిస్తారా? ఎవరైనా అడిగి పర్మిషన్ తీసుకొని చేస్తారు. కాబట్టి దానికి ఆ చర్చనే లేదు అసలు. కాబట్టి స్టార్ట్ అయింది, యుద్ధం స్టార్ట్ అయిన ద్వారా ప్రపంచం అంతా కూడా దెబ్బతింటుంది. అమెరికా కూడా దెబ్బతింటుంది. అమెరికా ఆల్రెడీ $38 ట్రిలియన్ అప్పులో కూరుకున్నటువంటి అమెరికా ఇంకా ఈ వార్ ఎఫర్ట్ లో వాళ్ళు ఇంకా ఖర్చు పెడితే కనుక ఇంకా గణనీయంగా నష్టపోయేటువంటి ప్రమాదం అమెరికా కూడా ఉంది. కాబట్టి దీంట్లో విన్నర్స్ ఎవరు లేరు. ప్రతి దేశంలో కూడా వాళ్ళకు ఉన్నటువంటి నష్టాలు వాళ్ళకు ఉన్నాయి. చైనా కూడా చైనాని కట్ చేసేటువంటి ప్రయత్నమే వెనెజులా కావచ్చు, ఇరాన్ కావచ్చు. ఇక్కడ మాక్సిమం కొనేది చైనాని కట్ చేస్తుంది అమెరికా. కాబట్టి చైనా కూడా ఇబ్బందులోకి పెడుతుంది. ఇప్పుడు చైనా కూడా తిరిగి యుద్ధం చేసేటువంటి పరిస్థితుల్లో చైనా లేదు. మనకు చూస్తే కనుక షాంగ్ యూ జియా వాళ్ళ సీనియర్ మోస్ట్ ఆర్మీ కమాండర్ ని చంపేశాడు. ఆయన అరెస్ట్ చేసి ఏమయ్యాడో తెలియదు మనకి. ఈ రోజు తైవాన్ మీద కానీ లేదా ఇరాన్ పక్షాన నిలబడి యుద్ధం చేయడానికి కానీ చైనాలో ఈరోజు కమాండర్స్ లేరు, వాళ్ళ యుద్ధ పటిమ లేదు. కాబట్టి ఏ దేశం చూసినా కానీ కూడా ఇప్పుడు అస్థిర వాతావరణంలో ప్రపంచం అంతా వెళుతోంది. కాబట్టి మనము ఇప్పుడు భారతదేశం చేయగలిగిందంతా ఒకటే, మన కెపాసిటీ బిల్డ్ చేసుకోవడం మనం చేయాలి. మన కెపాసిటీ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. కెపాసిటీ అంటే రేపు ఈ యుద్ధం కనుక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు యుద్ధం చేయదలుచుకుంటే దానికి కావాల్సినటువంటి ఇండస్ట్రియల్ బేస్ తయారు చేసుకోవాలి. మనకి ఈరోజు డ్రోన్స్, అన్లిమిటెడ్ సప్లై ఆఫ్ డ్రోన్స్ రావాలి. మొదటి రోజే మనకు 4 సంవత్సరాల డ్రోన్స్ మనం పెట్టుకోలేము. కానీ ప్రొడక్షన్ లైన్ మనకు సప్లై చేస్తూ ఉండాలి. దానికి సంబంధించినటువంటి ప్రోటోకాల్స్ కావాలి. ఈ రోజు ఇందాక కన్నగడ్డ రమేష్ గారు చెప్పారు, మన పిల్లలందరూ ఐటీ రంగంలోకి వెళ్తుంటే కనుక ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎవరు చేస్తారు? బేసిక్ మిసైల్స్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు? బేసిక్ డ్రోన్స్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు? అఫ్ కోర్స్ మనకు చాలా స్టార్టప్స్ ఉన్నాయి. హైదరాబాద్ కూడా అద్భుతమైన స్టార్టప్స్ ఉన్నాయి. పిల్లలు ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చి చాలా మంది స్టార్టప్ చేశారు. దానికి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. పైప్ లైన్ మనది చాలా స్ట్రాంగ్ గా ఉండి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకుని మన కెపాసిటీ బిల్డింగ్ చేసుకున్నామంటే రేపటి రోజు దీన్ని ఏదైనా చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఈ రోజు మన్మోహన్ సింగ్ గారిని అందరూ బ్లేమ్ చేస్తారు. అప్పుడు ముంబై దాడులు జరిగిన తర్వాత అప్పటి ఆర్మీ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆయనకు ఆప్షన్ ఇచ్చారు, మేము వెళ్ళి అక్కడ బాంబింగ్ చేసి వస్తాము, జకీర్ రెహమాన్ ఎక్కడున్నా మాకు తెలుసు, మేము షూట్ చేస్తామంటే మన్మోహన్ సింగ్ పర్మిషన్ ఇవ్వలేదు. అందరు మన్మోహన్ సింగ్ ని తిడతారు కానీ మనం అర్థం చేసుకోవాలి, మన కెపాసిటీ ఉందా? నిజంగా వెళ్ళి కొట్టొచ్చిన తర్వాత పాకిస్తాన్ రిటైలేట్ చేస్తే మన దగ్గర కెపాసిటీ ఆ రోజు లేదు. ఈ రోజు మన కెపాసిటీ ఉంది కాబట్టి ఈ రోజు మనం కొట్టగలుగుతున్నాం, ఆపరేషన్ సింధూర్ చేయగలుగుతున్నాం. రేపు ఇంకా కెపాసిటీ పెంచాలి. సపోజ్ పొలిటికల్ లీడర్షిప్ నిర్ణయం తీసుకుంటే దావూద్ ఇబ్రాహిం ని అక్కడి నుంచి కరాచీని ఎత్తుకురామని చెప్పి ఆర్డర్ ఇస్తే తీసుకొచ్చే కెపాసిటీ మనకు బిల్డ్ అవ్వాలి. ఈ రోజు లేదు మన దగ్గర. ఇంకా కెపాసిటీ బిల్డ్ చేసుకోవాలి. ప్రభుత్వం చేస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇప్పటి వరకు 9-10 నెలల్లో రమారమి 2,50,000 కోట్ల రూపాయల ఆర్డర్స్ ఇష్యూ చేసింది భారత ప్రభుత్వం.
దాంట్లో మెజారిటీ 60% పైబడి ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్స్. కాబట్టి మనం ర్యాంపప్ చేస్తున్నాం, కానీ ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాలు యూపీఏ హయాంలో మనకు నిర్ణయాలు జరగలేదు. ఏ క్యాంటీన్ స్వయాన పార్లమెంట్ సాక్షిగా చెప్పాడు, మా దగ్గర పైసలు లేవు, మేము ఖర్చు పెట్టలేమని చెప్పాడు. ప్లస్ కోటాలు ఉండేవి. కాబట్టి ఆ 10 సంవత్సరాలు మనం కోల్పోయాం, వేస్ట్ అయిపోయి. మళ్ళీ ఆ 10 సంవత్సరాలు ప్లస్ ఇప్పుడు ఇవన్నీ రీకూప్ చేయడానికి సమయం పడుతుంది మనకి. బహుశా ఇంకో 10 సంవత్సరాలు పట్టొచ్చు. మనం చేయవలసినంత ఫోకస్ అంతా ఏ యుద్ధంలోకి ఎవరి జోలికి వెళ్లకుండా దీని మీద మనం మారల్ ఎథికల్ నైతికమైనటువంటి అంశాల్లో మనం దూరకుండా మన కెపాసిటీ బిల్డ్ చేసుకుంటూ మనం వెళ్ళాలి. దాంట్లో మిలిటరీ కెపాసిటీ కావచ్చు, మన వార్ సస్టైనింగ్ కెపాసిటీ కావచ్చు, లేదా మనకు ఎకనామిక్ కెపాసిటీ కావచ్చు, ఇండస్ట్రియల్ కెపాసిటీ కావచ్చు, అగ్రికల్చర్ కెపాసిటీ కావచ్చు, ఏదైనా కావచ్చు. అన్ని అంశాల్లో మన కెపాసిటీ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు కానీ రేపటి రోజు మనకు ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు తట్టుకుని మనం నిజమైన ఒక విధమైనటువంటి దీన్ని నిలదొక్కుని బయట నిలబడే శక్తిగా మనం ఎదగాలి. ఈ రోజు ప్రస్తుతానికి మనం ఇంకా ఆ దిశగా లేము. సరే, ఏదో పాకిస్తాన్ లాంటి దేశాన్ని కొట్టాం, కానీ పాకిస్తాన్ చైనా ఇద్దరు కలిసి వస్తే కనుక చాలా నష్టపోతాం మనం. ఏదో వారం రోజులు 10 రోజులు అయితే పర్వాలేదు, నెల 2 నెలలు సంవత్సరం రోజు యుద్ధం చేయాలంటే మనకు ఆ కెపాసిటీ లేదు. చైనీస్ ఇండస్ట్రియల్ వాళ్ళకు ఉన్నటువంటి బేస్ ఆధారంగా దాన్ని కంపేర్ చేసి చూస్తే మనకు చాలా తక్కువ ఉంది. కాబట్టి ఆ కెపాసిటీ బిల్డింగ్ లో మనం ఇప్పుడు ఈ గుణపాఠాలు నేర్చుకోవాలి. అమెరికా ఈ రోజు వాళ్ళకి అస్త్రాలు లేవు డిఫెన్స్ చేసుకోవడానికి మీరే అన్నారు. ఎందుకు? వాళ్ళ ఇండస్ట్రీ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం చైనాకి ట్రాన్స్ఫర్ చేశారు. దాంట్లో రేర్ ఎర్త్ మినరల్స్ అన్ని చైనా చేతిలో ఉన్నాయి. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనం రాకూడదు. కాబట్టి ఈ గుణపాఠాలు నేర్చుకోవాలి. యుక్రెయిన్ యుద్ధంలో మనం గుణపాఠాలు నేర్చుకుంటున్నాం. డ్రోన్స్ కెపాసిటీ మనం పెంచుకున్నాం. అంతకంటే ముందు మన దగ్గర డ్రోన్స్ లేవు. ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికా, తర్వాత ఇరాన్ యుద్ధంలో కూడా చాలా గుణపాఠాలు నేర్చుకుంటున్నాం. కెపాసిటీ బిల్డింగ్ చేయాలి. ఇంటెలిజెన్స్ మీద చాలా ఫోకస్ పెట్టాలి. ఇంటెలిజెన్స్ లో కూడా చాలా హై అండ్ ఇంటెలిజెన్స్ పెట్టాలి. అందుకనే మోదీ గారు ఇజ్రాయెల్కి ఎందుకు వెళ్ళి వచ్చారు? పెగాసిస్ గురించి మనకు తెలుసు, పార్లమెంట్ లో సంపింపజేశారు, గొడవలు అయినాయి. పెగాసిస్ లాంటి తలదన్నేటువంటి టెక్నాలజీస్ ఇజ్రాయెల్ దగ్గర చాలా ఉన్నాయి. అన్ని మనకు ఒప్పందాలు ఏం జరిగినా అని బయట చెప్పరు. కాబట్టి మనకు కూడా ఇంటెలిజెన్స్, మన కెపాసిటీ పెంచే దిశగానే మోదీ గారు ఆ విజిట్ వెళ్ళి వచ్చారు. అది అర్థం చేసుకోవాలి. మనం దీంట్లో మారల్ ఎథిక్స్ లో దూరదలుచుకోలేదు. సరే, ఆఖరి పాయింట్ ఏంటంటే మన ఖమేనీ చనిపోయిన దాని గురించి మనం ఎందుకు స్పందించలేదు అన్నది ఒక పాయింట్ ఉన్నది. అదేంటంటే మన ప్రజలు, మన భారతీయులు ఉన్నటువంటి ప్రాంతాల మీద వీళ్ళు బాంబులు చేస్తుంటే, ఇరాన్ విచ్చలవిడిగా బాంబులు చేస్తుంటే వాళ్ళని మనం సమర్థించవలసిన అవసరం మనకు లేదు. ఈరోజు మన ప్రజలను కాపాడుకునే దిశగానే మనం ఏం చేయాలో చేస్తున్నాం. కానీ ఇరాన్ ఇగ్నోర్ కూడా చేయలేదు. అందుకనే జయశంకర్ గారు, మన ఫారెన్ మినిస్టర్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, ఆయన వాళ్ళ ఫారెన్ మినిస్టర్ తో ఫోన్ చేసి మాట్లాడారు. మీకు శాంతి ఉండాలి, యుద్ధాలు ఆగిపోయి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని చెప్పి మనం ఊరుకున్నాం. మారల్ లెక్చర్స్ దేదలుచుకోలేదు. ప్లస్ పైపెచ్చు మన ప్రజల యొక్క బాగు చూసుకుని మనం దీంట్లో దాని మీద మాత్రమే మనం ఫోకస్ చేస్తున్నాం. దీంట్లో మారల్ ఇష్యూస్ కానీ ఇతరత్ర ఏ అంశంలోనా ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు ఈ యొక్క గొడవలో మనం దూరట్లేదు. మనం దూరినా మనం ఎవరు పట్టించుకోవాలి. Let them speak. No problem. ఇంక్లూడ్ చేశారు. I'm listening. No problem. నేను చెప్పేది Let them speak. No issue. మనకున్నటువంటి కెపాసిటీ అర్థం చేసుకొని మనం ఎంతవరకు మనం దీంట్లో వెళ్ళాలి, ఎంతవరకు మనం రెడ్ లైన్ డ్రా చేసుకోవాలి మనకు స్పష్టంగా తెలియాలి. అందుకనే భారత ప్రభుత్వం అనవసరంగా జోక్యం చేసుకోవట్లేదు. ఆఫ్టర్ ఆల్ 56 ముస్లిం దేశాల్లో 46 ముస్లిం దేశాలు ఖమేనీ చనిపోయినందుకు వాళ్ళు కూడా కామెంట్ చేయలేదు. మనం ఎందుకు కామెంట్ చేయాలి? మన దాంట్లో ఎందుకు దూరాలి? సో అది కూడా అర్థం చేసుకోవాలి. సో ఇటువంటివి చాలా ఉన్నాయి. మనం మన కెపాసిటీ బిల్డింగ్, మన ఇంట్రెస్ట్ తప్ప మనం ఇంకేం వేస్ట్ చేయడానికి అవసరం లేదు అన్నది నా అభిప్రాయం. పుల్లారావు గారు ఏం చెప్తారో పెద్ద ఆయన పుల్లారావు గారు నెక్స్ట్ షో చెప్తా. టైం అయిపోయింది కదా. మన ఇంట్రెస్ట్ భరత్ గారు రమేష్ గారు లాస్ట్ మినిట్, లాస్ట్ 30 seconds ఒక మాట. మన మామిడి గిరిధర్ సార్ చెప్పినట్టుగా, తర్వాత పుల్లారావు సార్ చెప్పిన దాన్ని నేను ఒక చిన్న నా డిఫరెంట్ నేరేటివ్ లో చెప్తున్నాను. మనము మన ఫిజికల్ స్పేస్ ని, మన మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్ ని, మన మ్యారిటైమ్ స్పేస్ ని, మన సర్వీస్ సెక్టర్ స్పేస్ ని, మన పొలిటికల్ స్పేస్ ని, ఈ 5 పంచభూతాలు, ఈ స్పేసెస్ ని మనము కాపాడుకోవటము, కెపాసిటీ బిల్డింగ్, రీసెర్చ్ కెపాసిటీ బిల్డింగ్ చేసుకుంటా 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్స్, 11,098 కిలోమీటర్ల కోస్టల్ బోర్డర్స్ భారతదేశానికి ఉన్నవి. నేషనల్ సెక్యూరిటీ కాన్షియస్ ని పెంచుకుంటా, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్ట్రాటజిక్ స్టడీస్ మీద ఎక్కువ మన యువతను కూడా మమైకం చేస్తా,
ఆ సేతు హిమాచలాన్ని మనము ముందులోకి తీసుకెళ్తా భారత్ BHARAT 2047 నా ఉద్దేశంలో భారత్ అంటే BHARAT బిల్డ్ ఏ హార్మోనియస్ బట్ అడాషియస్ రాజ్ టు అడ్వాన్స్ ఇండియాస్ trade, India's talent, India's technology, India's tourism, and to decimate terrorism is what Bharat stands for to achieve by 2047 Viksit Bharat. థ్యాంక్ యూ మామిడి గిరిధర్ గారు, కనగంటి రమేష్ గారు, పెంటపాటి పుల్లారావు గారు. సో స్పందన, ఓవరాల్గా ఇవాళ కూడా చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. శ్రీలంక తీరంలో నౌక, ఇరాన్ నౌక ముంచేసింది తామే అని అమెరికా ప్రకటించింది. ఇంకా కంటిన్యూ అవుతుంది. ట్రంపే 4 రోజులు అని చెప్పారు, యుద్ధం 4 రోజులు అవుతుంది, అంత తొందర ఈజీ కాదని చెప్పి. ఇరాన్ అంత ఈజీగా సరెండర్ అయ్యే పరిస్థితి కూడా కనిపించట్లేదు. సో చూడాలి. మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో మన వాళ్ళ పాపులేషన్ ఈ అన్ని దేశాల్లో కలిపి దాదాపు ఈ అన్ని కంట్రీస్, ఇరాన్లో చాలా తక్కువ మంది ఉన్నారు, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియాలో చాలా ఎక్కువ మంది ఉన్నారు, దుబాయ్లో చాలా ఎక్కువ మంది ఉన్నారు, ఖతార్లో మన వాళ్ళు ఉన్నారు, బహ్రెయిన్లో ఉన్నారు. దాదాపు 70 లక్షల నుంచి 1 కోటి జనాభా వరకు మన వాళ్ళు ఉంటారు, ఇండియన్ ఒరిజిన్ వాళ్ళు. మన తెలంగాణ నుంచి కూడా చాలా మంది, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో చాలా మంది అక్కడ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో, కువైట్లో చాలా ఎక్కువ మంది ఉంటారు. సో వాళ్ళ సేఫ్టీ, సెక్యూరిటీ దృష్ట్యా మనం మౌనంగా ఉంది భారతదేశం ఈ విషయంలో. ఇక్కడ ఇరాన్ కూడా మనకు ఫ్రెండ్లీ కంట్రీ. ఇరానీ చాయ్ ఎస్పెషల్లీ హైదరాబాద్కు చాలా సంబంధం ఉంది. చాలా మంది ఇరాన్ నుంచి ఇక్కడ వలస వచ్చి హైదరాబాద్లో 400-500 సంవత్సరాలుగా ఉంటున్న వాళ్ళు. సో అటు అమెరికా కూడా మిత్రదేశం, అమెరికాను కూడా కాదని పరిస్థితి. ఇజ్రాయెల్ కూడా మంచి పార్ట్నరే. ఇన్ఫ్యాక్ట్ నరేంద్ర మోడీ వచ్చి ఆయన ఎప్పుడైతే ఇజ్రాయెల్ని బయటికి వచ్చారో, ఇజ్రాయెల్ 2 days టూర్ వెళ్ళారు, ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగం చేశారు, వచ్చిన నెక్స్ట్ డే నుంచే అటాక్ స్టార్ట్ అయిపోయింది. సో ఇది కోఇన్సిడెన్సా లేకపోతే ఏందా అన్నది తెలియదు. కానీ ఇక్కడ మనం తటస్థంగానే ఉన్నాం. అంటే ఒక దేశాధ్యక్షుడిని చంపిన తర్వాత కూడా మన వాళ్ళు మాట్లాడలేదు అన్న విమర్శలు అయితే ఖచ్చితంగా వచ్చాయి. సో మొత్తానికి అక్కడ ఇప్పుడు మనం చూసుకోవాల్సింది మిడిల్ ఈస్ట్లో మన భారతదేశ పౌరుల సేఫ్టీ. ఎందుకంటే చైనా కొద్దిసేపటి క్రితం అనౌన్స్ చేసింది ఇరాన్లో ఉన్న తమ వాళ్ళని. ఎందుకంటే ఇరాను, చైనా చాలా మిత్ర దేశాలు, మనకంటే చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇరాన్కు మిసైల్స్ కానీ లేకపోతే ఆయుధాలన్నీ సరఫరా చేస్తుంది చైనానే. వాళ్ళు కూడా కొద్దిసేపటి క్రితం ప్రకటించారు, మేము అక్కడ ఉన్న మా పౌరులందరినీ కూడా తరలిస్తున్నాం అని చెప్పి. సో ఇక్కడ ఏం చేయాలంటే ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకోవాలి, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటే పరిస్థితి. మనం కూడా మన స్వార్థం ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా, ఐక్యరాజ్య సమితి అసలు ఉన్నదా చచ్చిపోయిందా ఎవరికి తెలియదు. అంటే అమెరికా ముందు, డబ్బు ముందు ప్రపంచం అన్నిటికీ దాసం అన్నట్టు అమెరికా సూపర్ పవర్ ముందు ఎవరైనా సైలెంట్ గా ఉండాల్సిందే. అమెరికా నిధులు ఇవ్వకపోతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి డబ్బులు లేవు. యునైటెడ్ నేషన్స్ అందుకనే చెప్తున్నా, అదొక ఏమంటారు వెన్నెముక లేని సంస్థ తిరిగి తయారైపోయింది. ఉందా అసలు చచ్చిపోయిందా ఐక్యరాజ్య సమితి అన్నది అర్థం కావట్లేదు. ఇన్ని యుద్ధాలు జరుగుతున్నాయి కదా. ఇంతకుముందు 2025 జూన్లో కూడా ఇరాక్, ఇజ్రాయెల్ మధ్య ఆ భద్రతా మండలి అంటుంది, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలి ఉంటుంది. ఆ భద్రతా మండలి ఏంది? అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, ఈ దేశాలు ఏది చెప్తే అది, అంతే కదా. ఇప్పుడు మన పాకిస్తాన్కి వ్యతిరేకంగా తీర్మానం పెడితే మిగతా 4 దేశాలు సపోర్ట్ చేస్తే చైనా వీటో చేస్తుంది. సో ఈ 5 దేశాలు సూపర్ పవర్ ఏదంటే అదే అన్న విధంగా అయిపోయింది. అందుకని ఐక్యరాజ్య సమితి అన్నది అసలు ఇక ఏమంటారు, దానికి ఎటువంటి పవర్స్, అధికారాలు, దాన్ని కేర్ చేసేవాళ్ళు, లెక్క చేసేవాళ్ళే లేకుండా పోయారు. మనం సోషల్ పాఠాల్లో చదువుకోవడం తప్ప ఐక్యరాజ్య సమితి గురించి, ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అని చదువుకోవడం తప్ప దానిలో వచ్చేదేం లేదు, పోయేదేం లేదు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్లో దేశాధినేతలు పోయి స్పీచెస్ ఇస్తారు, ఐక్యరాజ్య సమితిలో ఫుల్ స్పీచెస్ దంతారు, చేసేది చేస్తారు, అంతే కదా. ఏ దేశం వింటుంది ఐక్యరాజ్య సమితి మాట? ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఎవరో కూడా తెలియదు. బాన్ కీ మూన్ తర్వాత ఇప్పుడు ఆంటోనియో గుటెరస్ ఉన్నారు, ఆయన ఏం చేస్తున్నారో కూడా ఎవరు తెలియదు. ఓ చైనాను డిక్టేట్ చేయలేరు, కరోనా సమయంలో అమెరికాను కంట్రోల్ చేయలేరు, రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపలేరు. ఇక ఐక్యరాజ్య సమితి ఉంటేంది, ఉండకపోతేంది అనే విధంగా తయారైంది. సో మనమైతే ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో ఉన్న మన భారతీయులు, ఎస్పెషల్లీ దుబాయ్, గల్ఫ్ కంట్రీస్లో చాలామంది తెలుగువారు, తెలంగాణ నుంచి ఇక్కడ కువైట్లో, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళ సేఫ్టీ
పారామౌంట్ కావాలి మన దేశానికి. మన వాళ్ళందరూ కూడా బాగుండాలి. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ దివాలా తీస్తే మనం చాలా నష్టపోతాం. సౌదీ, గల్ఫ్లో చాలా మంది మన వాళ్ళు ఉపాధి పొందుతున్నారు గల్ఫ్ కంట్రీస్లో. సో వాళ్ళంతా ఇక్కడికి వస్తే ఇప్పటికిప్పుడు ఉపాధి కల్పించే పరిస్థితి కూడా లేదు. సో ఒకప్పుడు కరోనా సమయంలో క్రూడ్ ఆయిల్ ధర చాలా పడిపోయినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు అక్కడ. సో అక్కడ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కొంత బాగుంటేనే, వాటి ఎకానమీ ఆర్థిక పరిస్థితి బాగుంటేనే మన వాళ్ళు కూడా బాగుంటారు. ఎస్పెషల్లీ కేరళ నుంచి మలయాళీస్ చాలామంది ఉంటారు, తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది ఉంటారు. సో మన దేశ హితం దృష్ట్యా కూడా ఆ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ బాగుండాలి, ఎటువంటి అటాక్స్ జరగకుండా ఉండదు. ఎస్పెషల్లీ దుబాయ్ చాలామంది తెలుగు వాళ్ళు పోయి కూడా అక్కడ సెటిల్ అయిపోతున్నారు. సో ఈ యుద్ధం చాలా త్వరగా ముగియాలని కోరుకోవడం తప్ప ఇంకేం లేదు. అమెరికా అయితే మాట వినదు. ఇక ఇరాన్లో రిజైమ్ చేంజ్ జరుగుతుందా, వాళ్ళు సరెండర్ అవుతారా అన్నదైతే చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ భరత్. ఇంకా మరిన్ని అప్డేట్స్ రేపు